వీకే న్యూస్. తీర్థయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడలో సూర్యారావుపేటలో పూసర్లపూడివారి వీధిలో వేచి ఉన్న స్వయంభూ భూమి గణపతి ఆలయం దగ్గర ఉన్నాము. ఆలయ విశేషాలు అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం 18 వసంతాలు పూర్తి చేసుకుని 18వ వార్షికంగా ఈ మకర సంక్రాంతి నాడు ఈ పీఠం అధిదేవత అయ్యప్ప స్వామి వారికి ఇక్కడ పడిహారతి ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీకే న్యూస్ ప్రేక్షకులతోటి ఈ భోగి గణపతికి సంబంధించినటువంటి విశేషాలని మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. 2008 సంవత్సరంలో ఇక్కడ భోగి మంట వేసినప్పుడు కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో ఇక్కడ భోగి మంట వేసినప్పుడు 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి రావి చెట్టు మొదలు మాను దొంగ నిలివెత్తు దొంగని ఈ వంటల్లో నిలిపి ఉంచినప్పుడు అది విఘ్నేశ్వర స్వరూపంగా మరి స్వామి స్వయంభువుగా వెలిశారు. ఆ విధంగా పాదాల చెంత మూషికం కూడా అందరికీ కూడా దర్శనమైంది. ఈ విధంగా ఆ వెలిసినటువంటి స్వామి రూపాన్ని మంటల్లో ఉండగా ఏం చేయాలో ఎవరికి అర్థం కానిటువంటి వాతావరణంలో ఆ గంగా జలంలో పసుపులు కలిపి అభిషేకించడం జరిగింది. ఆ విధంగా పసుపు గణపతిగా అందరూ ఆరాధించారు. భోగి రోజున వెలిసారు కాబట్టి భోగి గణపతిగా పేర్కొన్నారు. మరి ఈ మంటల్లో వెలిసినటువంటి విగ్రహాన్ని మనం పూజించవచ్చా? స్వామికి కోపం వచ్చి వ్యక్తంగా వచ్చారా? లేకపోతే ఏ రకమైనటువంటి కారణాలతో మనకి దర్శనం కలుగుతుంది అని అందరూ కూడా గుగురుపాటు చెందినటువంటి వాతావరణంలో ఒక ఏడాది కాలం పాటు స్వామికి చేయాల్సినటువంటి ఆ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నవరాత్రుల సమయానికి అందరూ ఒక సమస్య నిర్ణయం తీసుకుని అప్పుడు దీన్ని గంగలో కలపాలా లేదా దీనికోసం పీఠం ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం చేద్దామని చెప్పి అప్పటి ఆలోచన ప్రకారంగా అయ్యప్ప స్వామి వారి యొక్క 365 రోజుల పాటు బ్రహ్మచర్య దీక్షలో కొనసాగుతూ స్వామి యొక్క పూజా కార్యక్రమాలు ఏడాది పాటు పూర్తయ్యాయి. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు విద్య కానీ వివాహం కానీ సంతానం కానీ జీవన సాఫల్యత కానీ అదేవిధంగా ఏదైనా కష్టం కానీ కీడు కానీ చీడ కానీ పీడ కానీ ఏ రకమైన అశాంతి ఉన్నా ఈ స్వామి దగ్గరికి వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన వారు మరలా ఇక్కడికి రాకుండా బయటకు ఎక్కడికో వెళ్ళినా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్వామి ఇక్కడ ఉండాలి అని చెప్పి అన్నప్పుడు ప్రత్యేకంగా ఈ పీఠం ఏర్పాటు చేయడానికి దూసలపూడి సత్యలక్ష్మీకాంతం గారు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏఏగా పనిచేస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి గారి భార్య సతీమణి ఇక్కడ ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ పీఠం ఏర్పాటు చేసి ఇక్కడ దైనందిన పూజా కార్యక్రమాలు శాస్త్రరీత్యగా నిర్వహించడం కొనసాగుతూ ఉంది. ఈ పీఠం వ్యాపార కేంద్రం కాకూడదని చెప్పి ఈ పీఠంలో హుండీ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా పూజలు చేయడం కానీ చేయించడం కానీ అదేవిధంగా విరాళాలు చందాలు సేకరించడం కానీ ఈ కార్యకలాపాలు ఏవి కూడా భోగి గణపతి పీఠంలో ఉండవు. ఇవి పీఠం వ్యవస్థాపక ఉపాసకులుగా స్వామికి ఇక్కడ దీపారాధన చేసి ఈ యొక్క పీఠం వ్యవస్థాపకుల కుటుంబం వారి జీవితంలో వాళ్ళు కొనసాగుతారు. ఎవరైతే ఈ యొక్క స్వామి శక్తిపాతాన్ని అందుకోవాలని అనుకుంటారో వారు వచ్చి దర్శించుకుని ఇక్కడ స్వామికి నివేదన చేసుకుంటారు. పూజా కార్యక్రమంలో ఉపయోగించేటువంటి ఈ యొక్క పూజలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే వాటిని దైనందిన పూజా కార్యక్రమాల్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి భోగి పండుగ రోజున 3000 మందికి భోజనాల కార్యక్రమం జరుగుతుంది. 1008 ఆవు పిడకలతో ఇక్కడ భోగి మంట వేయడం జరుగుతుంది. అదే రోజున చిన్నాళ్ళకి భోగిపళ్ళు వేసే ఆశీర్వాదం జరుగుతుంది. ప్రతి నెల సంకష్టహార చతుర్థిని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా 16 సంవత్సరాల పాటు ఈ యొక్క యజ్ఞాలు జరిగినటువంటి ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యపాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయి. మరి వెంకటేశ్వర స్వామి వారికి భోగి గణపతి పీయడానికి సంబంధం ఏంటంటే స్వయంభూ శ్రీ భోగి గణపతి అంటే సృష్టి గణపతి. సృష్టి గణపతి అంటే ఈ యొక్క సృష్టిని ప్రారంభించడానికి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండేందుకు లలితాదేవి మాత్రం ప్రార్థించగా ఆమె ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించినటువంటి ఆ యొక్క గణపతే సృష్టి స్వయంభూ. కాబట్టి ఆ యొక్క సృష్టి స్వయంభూ మరి ఈ యొక్క భోగి మంటల్లో వెలిసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ పట్టు శేషవస్త్రాలు స్వామి వారికి ధారణ కోసం పంపించారు. ఆ విధంగా స్వామికి పంచలోకాలు తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ. ఎందుకు అంటే అది చెక్కలో ఉన్నటువంటి విగ్రహం ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ మనిషి యొక్క జీవితాలు మరి దీర్ఘకాలికంగా ఉండేటువంటిది కాదు. ఈ యొక్క కలికాలం 4,36,000 సంవత్సరాలు కాబట్టి 100 లక్షల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి తరాలు ఉంటుంది కాబట్టి వారందరూ కూడా స్వామిని చూసుకుని దర్శించుకుని ఆనందించాలి. కాబట్టి ఈ కాంస కవచయజ్ఞం ధారణ చేపట్టినప్పుడు తిరుమల తిరుపతి పాదయాత్రగా వెళ్ళి రావడంతో
తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి పాదపద్మాలను ఇచ్చారు, పంచలోహాల పాదపద్మాలు. వాటిని భోగి గణపతి పీఠంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుమలకి వృద్ధుల్ని బస్సు యాత్రగా తీసుకెళ్ళడం, కోల సంబరం, శ్రీనివాస కళ్యాణం, భారీ అన్న సమారాధన కార్యక్రమాల్ని గత అక్టోబర్ 11వ తారీఖున పూర్తి చేసుకుని ఈ యొక్క డిసెంబర్లో ధనుర్మాసంలో నిత్య దీపాలంకరణ కార్యక్రమాలు 30 రోజుల పాటు నిర్వహించుకుంటూ వైకుంఠ ఏకాదశి రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కలియుగ ఆది స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ భోగి గణపతి గర్భాలయంలో కొలువై ఉన్నారు. అంటే ఆయన సృష్టి స్వయంభు, ఈయన కలియుగ ఆది స్వయంభు. అంటే వెంకటేశ్వర స్వామి వారు కలియుగానికి ముందు లేరు, విష్ణుమూర్తి స్వరూపమే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరించారు. ఈ కలియుగంలో పాపపు కర్మలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన కటిహస్తం చూపిస్తూ ఉంటుంది. మోకాలు లోతు మించితే ఈ కలియుగంలో నేను కూడా ఏమి చేయలేను నాయన, కాబట్టి మీరు ఈ యొక్క పొరపాట్లని, తప్పుల్ని, అధర్మాల్ని పెంచుకోకుండా మీరు పరివర్తన చెందాలి. 7 జన్మల్లో అంటే మనిషి ఈ కలియుగంలో సమస్త జీవరాశుల్లోని మనిషి పుడతాడు. అన్ని జీవరాశుల యోనుల్లోని పుట్టిన తర్వాత మనిషిగా పుట్టేటువంటిది 7 సార్లు వరుసగా మానవ జన్మని ఎత్తడం జరుగుతుంది. ఏదో ఒక జన్మలో అతను పరివర్తన చెందేటువంటి అవకాశం కలిగినప్పుడు ఆ యొక్క భగవన్నామంతో తరించినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కలియుగాంతమున సత్యయుగం వైపుకు తీసుకెళ్లే బాధ్యతని విఘ్నేశ్వర స్వామి వహిస్తారు. ఈ కలియుగంలో కష్టాల కడలించి గట్టెక్కించే స్వామి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి. ఆ విధంగా సృష్టి స్వయంభు, కలియుగ ఆది స్వయంభు ఈ ఇరువురు కూడా ఈ భోగి గణపతి పీఠంలో నిత్య నీరాజనాలతోటి భక్తులకు కన్నుల పండుగగా ఉన్నారు. ఈ శ్రీవారి పాదాలు ఏర్పాటు చేసిన తర్వాత 108 వారాల జపయజ్ఞ పారాయణ జరిగింది. ఈ 108 జపయజ్ఞ పారాయణలో 7 ఆవనయ దీపాలు 7 వారాల పాటు వెలిగించుకున్నటువంటి వారిలో 19 మందికి వివాహాలు పూర్తయ్యాయి. అదేవిధంగా మరో 4 మాఘమాసంలో వివాహ ముహూర్తాలు ఏర్పడ్డాయి. శ్రీ భోగి గణపతిని ఆరాధన చేసుకున్నటువంటి చిన్నారులందరూ కూడా ఈ రోజున పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాల్లో ఉండి మంచి వివాహాలు చేసుకుని సంతానాలు కలిగి చక్కగా గృహ నిర్మాణాలు చేసుకుని తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ అద్భుతంగా జీవిస్తున్నటువంటి వారు 293 మంది ఉన్నారు. మరి ఈ యొక్క కాకినాడలోనే కాదు, జిల్లాలోనే కాదు, మరి ఈ యొక్క దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. అమెరికాలో కూడా స్థిరపడినటువంటి ఒక కుటుంబం శ్రీ స్వామివారి యొక్క చిత్రపటంతో గణపతి నవరాత్రి దీక్షలు కూడా వారు కొనసాగిస్తుంటారు. ప్రతి ఏటా కూడా ఈ యొక్క గణపతి పీఠంలో నవరాత్రి దీక్షలు జరుగుతాయి. ఆ దీక్షలు చేసేటువంటి వారికి 9 రోజులు ఇక్కడే భిక్ష ఏర్పాటు ఉంటుంది. నవరాత్రి దీక్షలు అయిన తర్వాత మగవారికి అయితే ఒక జత బట్టలు, ఆడవారికి అయితే చీర, రవిక వారికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా సంకష్టహార చతుర్థిని ఎవరికి వారు ఉపవాస దీక్షలు చేసుకుంటూ స్వామివారి దగ్గరికి అల్పాహారం తెచ్చుకుని స్వామికి నివేదించి అల్పాహారం తీసుకుని ఆ మధ్యాహ్నం భోజనం చేయకుండా ఆ సాయంత్రం ఇక్కడ చంద్రునికి ఆర్గ్యంతో ఈ జ్వాలతోరణంతో కార్యక్రమం జరుగుతుంది. దాన్ని దర్శించిన తర్వాత దీక్షలు విరమణ చేస్తారు. ఈ విధంగా సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి వారు కూడా అనేక మంది శ్రీకరంగా, శుభకరంగా, జయకరంగా, మంగళకరంగా వర్ధిల్లుతూ ఉన్నారు. రాబోయేటువంటిది పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మరణాలు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఒక తరం వారు దాదాపుగా 80% మేరకు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఆ ఏడాదిలో ఉంటుంది. ఈ యొక్క లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠంలో నిత్య శ్రీ స్వామి వారి యొక్క ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ఉపశమనం కలిగేటువంటి వాతావరణంలో ఈ యొక్క ఉగాదిలోకి వారు ఆనందం పొందాలని, అదేవిధంగా ధనుర్మాసం నుంచి నారాయణ, అదేవిధంగా మహాశివరాత్రికి మహాదేవ ఈ శివకేశవనామాలు ఈ 100 రోజుల పాటు తలుచుకుంటూ స్మరించుకుంటూ ఉగాదిలోకి ప్రవేశించాలని చెప్పి భోగి గణపతి పీఠం అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా రానున్నటువంటి మహాశివరాత్రి రోజున ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకి మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని ఒక ట్రాక్టర్ మీద ఊరేగింపుగా కోటిపల్లికి చేరుకుని అక్కడ స్నానాలు చేసి ద్రాక్షారంలో ఉన్నటువంటి మాణిక్యం సమేత ద్రాక్షారం భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడే మధ్యాహ్నం భిక్షని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి రాత్రిపూట ఇక్కడ దీపాలంకరణ సేవతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటూ ఉగాదిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఉగాది రోజున ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమాన్ని భోగి గణపతి పీఠం నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాలు. ఇక్కడ కులంతో కానీ, మతంతో కానీ, వర్గంతో కానీ, ప్రాంతంతో కానీ ఎవరితోటి ఏ రకమైనటువంటి సత్సంబంధాలు ఉండవు. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ధరించుకుని వారి యొక్క హృదయ ఆవేదనని స్వామికి తెలియపరుచుకుని వారు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు అందుకోవడమే భోగి గణపతి పీఠం యొక్క అజెండా. సర్వే జన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.